ప్రార్థన చేసుకున్నాం అందరం కలిసి. దేవుడు తన ప్రేమను కనపరిచినాడు. మరొకసారిగా నిన్నటి దినవారం మనందరినీ కూడా కనికరించి మన కృపావాసాల బాహులు చొప్పున ఆశీర్వదించినాడు. అందుకే మనమందరం కూడా చిన్న మందిగా దేవుడి మందిగా రాజ్యంలో ఆయన సంఘంలో ఉంటున్నాము. వాటి ద్వారా దేవుడి మహిమపరిచేదిగానే వాక్యం చేద్దాం. మన హృదయాన్ని కూడా సిద్ధపడతాం. ప్రార్థన సమయాన్ని కోరుతాం. నా యొక్క దేవుడు నేను నా మాటలు నిలిచేయగలడా మీకు ఇష్టమైన వాటిని నేను అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవా, మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ నేటి దినాన్ని మాకు దయాకిరీటంలో ఇచ్చి మీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ సజీవ దేశంలో ఉంచినందుకై వేలకు వేలుగా వందనాలైనా. కానీ ఈ లోకంలో మేము ఎంతకాలం జీవించినా క్షణిక కాలంలో మీరు పిలిచినప్పుడు మా ప్రయాసం మాని విశ్రాంతి పొందుటకై ఈ లోకయాత్రను ముగించవలసిన వారు ఉంటున్నాం. అందుకే మా దీపం మారిపోయిన పూర్వమే, మేము వాడిపోయి రాలిపోయిన పూర్వమే మిమ్మల్ని కలిగిన వారిని బ్రతికి మిమ్మల్ని భయపరచుటకు మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి వారసులకు నమ్మకమైన బ్రతుకుటకు నేర్పించండి. వాక్యం చేత మా హృదయ నిధులు నింపి మాట్లాడటకు సహాయంగా ఇచ్చేమని వచ్చిన మమ్మల్ని అందరినీ రాబోచిన వారందరినీ దూరంగా ఉండి స్వరముట్ల బిడ్డలందరినీ కూడా కనుకరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యం ధనాన్ని మన హృదయమైన మీ దేవునికి కూడా గాను దేవుని సహాయం కోరుతాము. దేవుడు మన ఎడల తన ప్రేమను వెలువరిచి ఈరోజు వరకు కూడా మనందరూ కూడా సమస్త దేవునితో నింపి కాపాడగలిగినాడు. అందుకే మనమందరం చిన్నగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకుంటే ఆయన ఆశీర్వాదం. ఆ సత్యం కలిగి మనం సమాజంగా సంఘంగా కోరుకున్నాం. కాబట్టి ప్రభు పేరు మీకు అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. భూమి మీద నరులైన మనందరినీ దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? నరులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఏర్పాటు చేసుకున్న దేవుడు నరులమైన మన ద్వారా ఏం కోరుకుంటున్నాడు అని, నరులమైన మనల్ని తన హస్తం చేత నిర్మాణం చేసి తన ఊపిరి జీవమును మనలో ఉంచి తనని మహిమపరచాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న దేవుడు మనతో ఏం కోరుకుంటున్నాడు అంటే, మనం అందరం కూడా ఏం కోరుకుంటున్నాడు దేవుడు మనని? ఏం కావాలా? నా నుండి నీకు ఏం కావాలని ఎందుకు అంటున్నాడు దేవుడు? నీ నుండి నా నుండి మనందరి గురించి ఏం అడుగుతున్నాడు, ఏం కోరుకుంటున్నాడు అని చెప్పి చూస్తే దేవుడు సెలవిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుని మాట సెలవిస్తుంది. ప్రతి మానవుడిని దేవుడు కలగజేసిన అంటున్నాడు. ప్రతి వారి హృదయాన్ని దేవుడు ఎరిగిన వాడిగా ఉన్నాడు. ప్రతి వారి హృదయము దేవుడు ఎరిగిన వాడేంటి? ప్రతి వారి హృదయంలో నుండి వచ్చే ప్రతి మాట ఆయన వీడి సంతోషించాలని చెప్పి ఆశపడుతున్నాడు. ఎంత మంచి మాట చెప్తున్నాడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తప్పుచున్నాను, ఎవడైనాను చూడండి బాగా వినాలి. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తప్పుచున్నాను, ఎవడైనాను దేవుని స్వరం విని తలుపు తీసినాడలా మనము ఆ దేవుడు మన దగ్గరికి వచ్చి మన హృదయమైన తలుపును తీయమని చెప్పి కోరితే, ఆయన స్వరం విని మన హృదయమైన తలుపును మనం ఆయన గురించి తెలిస్తే ఆయన మనతో కూడా ఉండి మనలో నివసించి సంచరిస్తూ మనతో కూడా భోజనం చేసేవాడుగా ఉన్నాడు. ఇదిగో ఎవడైనా నా స్వరం విని అంటున్నాడు. మరొకసారి చదవమ్మా. ఇదిగో ఎక్కడ ఉన్నాడు దేవుడు? ఎక్కడ ఉన్నాడు? తలుపు దగ్గర ఉన్నాడు. తలుపు వేసిన తర్వాత తలుపుకు అవతల తలుపుకి ఇవతల ఉంటే మనకు దానికి ఎంత డిఫరెన్స్ ఉందండి? దేవుడు అందరం కూడా సమానంగా ప్రార్థిస్తున్నాము. దేవుడిని అందరం కూడా దేవుని పిల్లలు చెప్పుకుంటున్నాం. కానీ ఆ తలుపు వేయబడిన తర్వాత తలుపుకు బయట తలుపుకు లోపల ఉన్న వారికి ఎంత డిఫరెన్స్, ఎంత స్థలం దూరం ఉంటుంది? చాలా దూరమా? కొద్ది దూరమే. కొద్ది 2 అడుగులు కూడా సమయం వెళ్ళట. అటువంటి అందరం దగ్గర ఉన్నా కూడా ఆ తలుపును తీయలేకపోతున్నాము. దేవుడి దగ్గరికి వచ్చాము.
అందుకే తలుపు దగ్గర నిలుచుండి తలుపు తట్టున్నాడంట. ఆ తలుపు తట్టి మనం పిలిచినప్పుడు మనం ఆయన స్వరం విని మనం తలుపు తీస్తే నేను అతని దగ్గరకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేస్తాడు. అది దేవుడు ఇంకా స్వరం విని తలుపు తీస్తే మన దగ్గరికి వచ్చి భోజనం చేస్తాడు, మనం ఆయనతో కూడా భోజనం చేస్తాడు. ఇది గొప్ప మాట. ఏం కోరుకుంటాడు? నా స్వరం విని తలుపు తీసేవాడు ఎవడైనా ఉంటే వాళ్ళతో నేను నాతో కూడా వాడు భోజనం చేస్తాడు. ఏ తలుపు అది? హృదయం అనే తలుపు. హృదయం అనే తలుపు. ఈ హృదయం అనే తలుపును మనం తెరచాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఈ హృదయం అనే తలుపును మూసివేసుకొని మనం దేవునికి సమీపంగా ఉన్నామని చెప్పి అనుకుంటున్నాం. కానీ దేవునికి సమీపంగా ఉన్నవారు హృదయాన్ని ఎప్పుడు కూడా తెలిసి ఉంచితే ఆయన ఎప్పుడు మనలో నివసించి మనతో కూడా ఫోన్ చేసి మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఎందుకు హృదయాన్ని అడుగుతున్నాడు అంటే ఈ హృదయము చాలా క్రూరమైనది. నర్ర హృదయము బాల్యము నుండి చాలా చెడ్డది. అందుకొరకే దేవుడు ఏం కోరతలేడు మన నుండి. హృదయాన్ని నాకు కొంచెం పడుతుంటే నా కోసం మీరు ఏదో గొప్ప గొప్పగా చేయండి అని చెప్పి అడగడం లేదు, కానీ హృదయం ఇవ్వండి చాలు. మీ హృదయాన్ని నాకు ఇస్తే నేను మీతో కూడా ఉంటాను, మీరు నాతో కూడా ఉంటారు, మనం కలిసి భోజనం చేస్తాం. ఎందుకు హృదయాన్ని దేవుడు అడుగుతున్నట్టే ఆదికాండము చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో నరుల హృదయము బాల్యము నుండి చాలా చెడ్డది. అంటే చిన్నతనం నుండి పుట్టినప్పుడు ఎదుగుదలలో ఆయన నరుల హృదయము బాల్యము నుండి చాలా చిన్నదేట. చాలా చిన్నదా? చెడ్డది. ఈ చెడ్డదైన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడండి. నరుల హృదయము బాల్యము నుండి చెడ్డది. అందుకొరకే దేవుడు దాన్ని అడుగుతున్నాడు. ఈ హృదయము ఎటువంటిదంటే మోసకరమైనది, ఘోరమైనది, వ్యాధి కలది కనుక దాన్ని దేవుడు అడుగుతున్నాడు. అన్నీ అడగలేదు. నాకు ఒక పెద్ద 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 కార్యక్రమం చేయండి, నాకు బలులు ఇవ్వండి, నైవేద్యాలు వేయండి, ధూపం వేయండి, లేకపోతే నా కోసం ఒక పెద్ద పని చేయండి చెప్పడం లేదు. కానీ అన్నిటికంటే ఎక్కువైనది నీ హృదయాన్ని నాకు నీ హృదయం అనే తలుపు తెరిచి నా కోసం నువ్వు ఉంచితే నేను నీతో కూడా వస్తాను, నేను నాతో ఉంటాను, మేము కలిసి భోంచేస్తాం. బాల్యము నుండి చెడ్డదైన ఈ హృదయాన్ని, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గల ఈ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఈ హృదయంలో ఎన్ని రకాలైనటువంటివి అంటే దురాలోచనతో కూడిన 13 గుణాలు ఉన్నాయంట ఈ హృదయంలో. మనిషికి హృదయంలో దురాలోచనతో కూడిన 13 గుణాలు ఉన్నాయంట. ఏమిటి ఆ 13 గుణాలు అని చెప్పి చూస్తే చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనం చూడండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఎట్లున్నాడ? మనుషుల హృదయాల్లో దురాలోచనలు ఉన్నాయి. మనుషులు పైకి భక్తి గల వారుగా ఉన్న దురాలోచన కలిగిన వారుగా, దేవుని శక్తి తెలియని వారుగా, దేవుడు దేవుడైన తెలిసి తెలియనట్టుగా నడుస్తున్నాడు. అందుకే చదువు మరోసారి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభములను, చెడుతనమును, కృత్రిమములు, కామ వికారయుక్తమైన మత్సరములు, దేవదూషణయు, అహంకారమును, అవివేకమును వచ్చి ఇవన్నీ ఉండే. అందుకే ఇటువంటి హృదయము, ఇటువంటి వాటితో నింపుకునే హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఏమని? ఇదిగో తలుపు వద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరాన్ని తలుపు తీసినట్టుగా నేను వాడితో కూడా పూజ చేస్తాను, వాడు నాతో కూడా కలిసి పూజ చేస్తాడు. ఎందుకని అంటే బాల్యము నుండి నరుల యొక్క హృదయం చెడ్డది. బాల్యము నుండి నరుల హృదయంలో దేవుడి దగ్గరలో ఉన్నట్టుగా ఉన్నారు, కానీ మరి వారి నోటికి సమీపంగా ఉన్న హృదయానికి దూరంగా ఉన్నారు.
ఇటువంటి హృదయాన్ని దేవుడి కోసం కావాలని దేవుడు ప్రత్యేకంగా మనము అడుగుతున్నాడు. అందుకొరకనే ఎన్ని ఉన్నామో 13 గుణాలు ఉన్నాయంటే దాంట్లో చూడండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 చూడండి, 13 ఉన్నాయంటే చూడండి. కాబట్టి ఈ యొక్క హృదయము, ఇటువంటి హృదయము కలిగిన జీవితం జీవిస్తున్న మనల్ని మంచి హృదయం కలిగజేయడానికి కొరకు మంచి దేవుడు, ఒక్కటైన దేవుడు, గొప్ప దేవుడు మన దగ్గరికి వచ్చి మనం పిలుస్తున్నాడు. అమ్మా, మీ హృదయం నాకేయండి, మీ ఇంట్లో నాకు స్థలం వేయండి, మీ నివాస స్థలం నేను ఇంట్లో కూడా ఉండేటట్టు చేయండి అడుగుతున్నాడు. కానీ ఎవరైతే బాగా ఆయన స్వరం విని, ఆయన మాట విని హృదయమైన తలుపు తెరిచి ఉంచాలని ఆశపడతారో, ఈ హృదయమైన తలుపును తెరవాలని చెప్పి ఆశపడతారో, వారందరూ కూడా, వారి కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14వ వచనంలో ఈ దేవుని యొక్క స్వరం, దేవుని వాక్యము ఏం చేస్తుందంటే హృదయములను తిప్పేదిగా ఉంటుంది. 16వ అధ్యాయం 14వ వచనంలో అప్పుడు లూదియాను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఊదాలను పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచాడు. ప్రభువు ఆమె హృదయమును తెరిచినాడు. ఎట్లా తెరిచినాడంటే వాక్యం ద్వారా హృదయాన్ని తెరిచినాడు. వాక్యం ద్వారా హృదయాన్ని తెరిచి వారందరూ కూడా దేవుడు దేవుడై ఉన్నాడని తెలుసుకోలేకున్నా, దేవుడు దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయనే మా నిర్మాణకుడు అని చెప్పి అనేకులు వాక్యం విన్న వాళ్ళందరూ వారి హృదయములను దేవుడికి సమర్పించి వారి పాప జీవితాన్ని, మరి మారు మనసు లేని ప్రతిఫలంగా పాప జీవితాన్ని నుండి తొలగించుకోవడానికి బాప్తిస్వం పొంది ఆయన ధరించుకున్నారు. అపోస్తలుల గారు 2వ అధ్యాయం కూడా అక్కడ వాక్యం విన్న వారందరూ కూడా వారి హృదయంలో తెరవబడినప్పుడు అయ్యారా మేము ఏం చేస్తే సరిపోతుంది అని చెప్పాను. కాబట్టి మరి మన హృదయం ఇంత ఘోరమైనదిగా, వ్యాధి గలదిగాను, దురాలోచనతోనూ అన్ని విధాలను నింపబడింది. కానీ దీని నుండి ఎప్పుడు ఏ స్థితిలో కూడా బాగు చేయడు. కానీ ఈ దేవుడు ఒక్కడే ఈ హృదయాన్ని కడిగేవాడుగా ఉన్నాడు, ఈ హృదయాన్ని శుద్ధి చేసేవాడుగా ఉన్నాడు, ఈ హృదయాన్ని అన్ని విషయాలు పరీక్షించి పరిశీలన చేసేవాడుగా ఉంటున్నాడు. అందుకే మరి ఇంకో హృదయం ఉంది చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయం 22వ వచన భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. వారి అవివేక హృదయము ఏ హృదయం ఉంటుంది? అవివేక హృదయము అంధకారమైందంట. హృదయం అందరికీ ఉంది కానీ అవివేకం యాది ఏమి అన్నట్టుగా నిర్లక్ష్యం. హృదయము వారి అవివేక హృదయము ఏమైపోయింది? అంధకారమయమైనది. తాము జ్ఞానులమని చెప్పుకోవచ్చు. మాకే పాటలు పాడడానికి వస్తాయి, మాకే ప్రార్థన చేయడానికి వస్తాయి, నేనే అని చెప్తానని చెప్పి అతిశయించి గర్వించి ఏం చేస్తారట? ఏమైపోతారట వాళ్ళు? బుద్ధిహీనులు అయిపోతారు. బుద్ధిహీనులు అంటే ఎవరు? దేవుడు నేనే దేవుడు, మాకు వచ్చేటకి ఎవరికి రాదు అని చెప్పుకొని విర్రవేగి హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా, మనసును దేవునికి ఇవ్వకుండా లోకానికి ఇచ్చేస్తున్నాడు. అందుకే అటువంటి హృదయాన్ని దేవుడు కావాలి నాకు అని కోరుకుంటున్నాడు. మరి నీ హృదయము, నా హృదయం, మన అందరి హృదయం దేవుడికి ఇస్తే దేవుడు మనకు ఏం చేస్తాడంటే మన హృదయాన్ని లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు, మన హృదయాన్ని సంతోషపరిచేవాడుగా ఉంటున్నాడు, మన హృదయములను పరిశోధించేవాడుగా ఉన్నాడు. 1 కొరింథీ 28వ అధ్యాయం మొదటి దినవృత్తాంతము 28వ అధ్యాయం 9వ వచనం భాగంలో మన హృదయమైనటువంటి దేవుడు మనం ఏమైనా మారిన తర్వాత పరీక్షించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ హృదయం మనమందరం కూడా ఎప్పుడు కూడా మన హృదయమైన తలుపును దేవుని పని కొరకు, దేవుని స్వరం వినడానికి కొరకు, దేవుని ఆహ్వానించడానికి, దేవుని పరిచయం చేయడానికి, ప్రార్థన చేసే కుటుంబం ఉండడానికి తెరిచి ఉంచాలి. ఓకే, మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 9వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతములు రాజులు, మొదటి రాజులు, 2వ రాజులు. సొలొమోనా నా
కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. అందరి హృదయాలను పరిశోధించేవాడు. దేవుడు పరిశోధించేవాడు, పరీక్షించేవాడు, పరిశీలన చేసేవాడు. కాబట్టి మనం ఏమైనామో ఆయన ఎదిగినవాడు. కాబట్టి ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు అన్నీ నుండి, నాకు కావాల్సింది నీ హృదయం. అందుకే ప్రియతైన పట్టణస్తురాలు ఆమె వాక్యం విన్న తర్వాత ఆమె హృదయం దేవుడు తెలిసి నేను పాపినైనా అని చెప్పి ఆమె తెలుసుకొని తన పాప జీవితాన్ని ప్రభువులో కడిగి వేసుకుంటే, ప్రభు రక్తం చేత కడిగి వేసుకుంది, శుద్ధురాలైంది. ఆమె కుటుంబం అంతా కూడా దీవించబడింది. మరి నీ కుటుంబం, నా కుటుంబం, అందరి కుటుంబాలు కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఇంతకంటే ఎక్కువైన వాటిని అనుభవించాలంటే ఆయన ద్వారా మనం పరీక్షింపబడేవారుగా, ఆయన ద్వారా మన హృదయంలో పరిశోధింపజేసుకునే వారు ఉంటే ప్రయాసపడాలని వాక్యం చెప్తుంది. అపోస్తలుల ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 4వ వచనం. మనం దేవునికి మన హృదయాన్ని ఇస్తే దేవుడు ఆయన మనం లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు, మన హృదయాన్ని సంతోషపెట్టేవాడుగా ఉన్నాడు, మన హృదయాన్ని పరిశోధించేవాడుగా ఉన్నాడు. చదువుమా 32:40. చూడండి, దేవుడు అంటాడు తన నమ్మి తన హృదయాలను వారికి దేవుడికి ఇస్తే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట, నేను వారికి మేలు చేయకుండా చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయించున్నాను. వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో అదే దేవునికి మన హృదయాన్ని ఇస్తే భయభక్తులు పుట్టించేదిగా ఉంటుంది. దేవునికి మన హృదయాన్ని ఇస్తే మనతో కూడా కలిసి భోంచేసేవాడుగా ఉంటాడు. దేవుడికి మన హృదయం ఇస్తే పరిశోధించి మనను గుడవేయబడ్డ బంగారుగా చేస్తాడు. మన దురాలోచనలను దుష్టతరపుల నుండి మనం విడుదల చేపించి నూతన హృదయమును నూతన బుద్ధిని కలగజేసేవాడుగా ఉన్నాడు దేవుడు. ఇంత గొప్ప దేవుడు నల్లమైన మనల్ని ఏమని కోరుకుంటాడు, చాలా చక్కగా జ్ఞాన హృదయంతో బ్రతకండి ఆయన బతికిన కాలం అని చెప్పి సెలవిస్తున్నాడు. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనంలో దైవజనుడైన మోషే మరి దేవుని అడుగుతాడు, ఎంత గొప్ప జ్ఞాని అయినా, ఎంత గొప్ప మేధావైనా, ప్రజలు నడిపించే నాయకుడిగా ఉన్నా, రాజులను ఎదిరించిన సామర్థ్యం గలవాడుకున్నా 90వ కీర్తన 12వ వచనంలో మోషే విధంగా అంటాడు, దేవా నా హృదయం దయచేయమనంట, చెడ్డ హృదయం దయచేవి అని చెప్పానడా? కాదు, మాకు జ్ఞాన హృదయం కలగజేయి, మా దినం లెక్కించడం మాకు నేర్పించు అని చెప్తాడు. మనం కూడా ఏ హృదయం కలగజేయాలని కోరాల దేవుని జ్ఞాన హృదయం కలగజేయాలని. అందుకే రసాయన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, ఇర్మియా 31:33 తీసుకొని ముగిద్దాం. 3:11 సార్ 11 రసాయన 3వ అధ్యాయం 11వ వచనము, దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించినాడు. ఆయన శాశ్వత కాలం వరకు శాశ్వత కాల జ్ఞానమును ఇది శాశ్వత కాల హృదయమును జ్ఞానమును ఏ కాల జ్ఞానము? శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచినాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకోవడం కదా. దేవుడు మన నరుహృదయం జ్ఞాన హృదయం ఇచ్చాడు, కానీ దేవుడికి చేయ కార్యములను మనం తెలుసుకోవడానికి మనకు అది చాలా దూరం. కాబట్టి మనం అందరం కూడా జ్ఞాన హృదయం కలగజేయనైనా మా దినం లెక్కించడం మాకు నేర్పించు. మా హృదయం ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది, అన్ని విషయంలో దురాలోచనతో కూడినది, అన్ని విషయంలో నేను నీకు దాసుడుగా ఉండగా లోకానికి దాసుడుగా ఉన్నానని చెప్పి చెప్పుకునేటట్టుగా ఉన్నాను. అందుకొరకే నేను ఇప్పుడు 20 గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం,
ఇర్మియా గ్రంథం 31, 33. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచెదను. వారి హృదయం మీద మన హృదయం మీద రాసేవాడు. హృదయం అనే పలక మీద మనం దేవుని వాక్యాన్ని రాసుకుంటే దివారాత్రులు ధ్యానించిన వారు మొత్తం. మొదటిది హృదయాన్ని కోరినాడు దేవుడు. రెండవది కనికరమునే కోరినాడు కానీ బలిని కోరలేదు అని మార్కు సువార్త మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ భాగంలో మనం చదివాం. అయితే నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. దేవుడు కోరేదేమి? హృదయాన్ని కోరుకుంటాడు, కనికరము కోరుతున్నాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడతారు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఉదాసపడతారు. మనమందరం కూడా దేవుడు మనం కోరిన కోరికను మనం నెరవేర్చాలంటే అపోస్తుల బోధనను, సహవాసమును, నిత్యవిష్టుడు, ప్రార్థన చేయటం, ఎడదెగక నమ్మిన మనము ముందుకు సాగాలి. నమ్మని వారు మన హృదయమైనటువంటి తలంపులను మరి నిజంగా దేవుడు ఎరిగినాడని పాప క్షమాపణ నిమిత్తం మారుమనసు విషయమే బాప్తిసం ఉంది. యేసుక్రీస్తు నామములో అది దేవుని కుమారులుగా కుమార్తెని చేయమని వాక్యం ద్వారా మనం చేస్తూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. కృష్ణాంతరమైన వాళ్ళ దేని గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం? చక్రవర్తి, ఇంతవరకు ఏం చెప్పుకున్నాం? మనం సబ్జెక్ట్ ఏం నేర్చుకున్నాం? సార్ ఏం చెప్పింది ఇంతసేపు? నీ హృదయం నీ మనసు లేనట్టుంది. ఏమిటి గురించి నేర్చుకున్నాం? నా గురి నీవైన ప్రభువా, నీదరినే చేరెదను, నేను నీదరినే చేరెదను. సజీవ్ బాబు ఏం నేర్చుకున్నాం? నాయనా హృదయం గురించి నేర్చుకున్నాం మనం. ఏమి హృదయం? మీ హృదయం ఎక్కడుంది? మన హృదయం ఎక్కడుంది? అన్నిటికీ మూలం హృదయమే. చూడండి, కేంద్ర బిందువు అది. నీ గుండె ఏ విధంగా పనిచేస్తుందో, నీ గుండె ఏ విధంగా స్పందిస్తుందో దేవుని దగ్గర ఆ విధంగా వస్తాం. అందుకే హృదయము అన్నిటికంటే ఏమంట చాలా మంచిది అన్నాడు కదా దేవుడు. అన్నిటికంటే మంచిది హృదయమా? అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది హృదయం. ఆ హృదయం చాలా వ్యాధి కలిగినది. ఆ హృదయంలో ఎన్ని ఉంటావో చూడండి. ఈర్ష, ద్వేషము, కలహము, మత్సరము, కుళ్ళు, కుతంత్రాలు అన్ని దాంట్లో నుండే వస్తాయి. ఎప్పుడైతే నువ్వు హృదయాన్ని దేవునికి ఇస్తావో, నీ హృదయం కడగబడుతుందో, అప్పుడు మన హృదయంలో ఏముంటాయి? ఆత్మఫలాలు ఉంటాయి. ఏమవి? ప్రేమ, సంతోషము, సమాధానము, శాంతము, దయాళుత్వము, నమ్మకము, విశ్వాసం, ఆశ, నిగ్రహం. నీ హృదయంలో ఏది నింపుకుంటావో అదే ఉంటుంది. అందుకే దేవుని మాటలు ఏమంటే హృదయము నిండిన దానిని బట్టి ఏం మాట్లాడుతుందంట? నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఏముంటే అదే పనిచేస్తుంది. అందుకే వాక్యం చెప్తున్నప్పుడు బాగా జాగ్రత్తగా వినాలి. మనిషి ఈడ మనిషి అన్నం ఉంటే ఏమవుతుంది? మనులు మాణిక్యములున్నా, మేడ మీదలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఎన్ని ఉన్నది అది మన హృదయము దేవునికి.
దేవుడు ఎక్కువ ఎవరిని ప్రేమించినాడు? చిన్న బిడ్డలారా నా దగ్గరికి రండి. మీరు బాగా వస్తున్నారు, సంతోషం. దేవుడు ఎక్కువగా చిన్న బిడ్డల్ని ప్రేమిస్తున్నాడు. చిన్న బిడ్డలనే ఏమంట? మీరే పరలోక రాజ్యానికి హక్కుదారులు. పెద్దలైతే పాపం చేస్తారు, పాపము పరిహారం చెల్లించక తప్పదు. ఎవడు హృదయముతో ఏ పాపము చేస్తాడో ఆ పాపమునకు తగిన ప్రతిఫలము అనుభవించక తప్పదు. ఎంత గొప్ప బ్రతుకు బ్రతికినా కూడా హృదయములో క్రీస్తు లేకపోతే, హృదయంలో మనం దేవుడికి స్థానం ఇవ్వకపోతే మనంతా వ్యర్థమే. కాబట్టి హృదయాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మొట్టమొదటిగా దైవజనులు చదివించారు. హృదయం అనే తలుపు వద్ద దేవుడు నిలబడి ఏం చేస్తున్నాడు? తట్టుచున్నాడు. ఎందుకు తడుతున్నాడు అంటే, ఆయన హృదయంలోకి వచ్చినాడు అనుకో, మన హృదయంలో ఉండే పనికిమాలంతా ఏమవుతుంది? బయటికి వచ్చేస్తుంది. అందుకే ఎక్కువ తిరువాత పెట్టినప్పుడు ఘాటు వస్తుంది అనుకో, ఏం చేస్తారమ్మా? విషయంలో తలుపులేసి తిరువాత పెడతారు కదా. ఒకవేళ వేస్తే కూడా ఏం చేస్తారు? సందేశ్ రేపు తలుపు తెలుసురా నేనా, ఘాటు ఎక్కువైంది అంటాం. అంటే ఆ ఘాటు అంతా బయటికి పోవాలి కాబట్టి. తలుపు, హృదయం అనే తలుపు ఎప్పుడు నువ్వు తెలుస్తావో అప్పుడు నీ హృదయంలో ఉండేదంతా ఏమైతే చెడంతా బయటికి వెళ్ళిపోతాడు. సైతాన్ గారు కూర్చుని ఉంటాడు హృదయంలో. ఎప్పుడైతే దేవుని పిలుపు విని తెలుస్తావో ఆ హృదయంలోకి ఎవరు వచ్చి కూర్చుంటాడు? దేవుడు వచ్చి కూర్చుంటాడు హృదయంలో. అందుకే దేవుడు అది అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకు ఈయనైనా, నేను దాన్ని బాగా కడిగేస్తా. ఈ లోకంలో శరీరం కడుక్కోవడానికి రకరకాల సబ్బులు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఇప్పుడు అందరూ ఒకే సబ్బు వాడడంలే. ఎవరికి ఇష్టమైన సబ్బు వాళ్ళు వాడుతున్నారు. 4 సబ్బులు 3 సబ్బులు ఉంటాయి, 4 ఉంటే 4 సబ్బులు ఉంటాయి ఇంట్లో. ఇప్పుడు ఫ్యాషన్ అంటే మంచి సువాసన రావాలా అని శరీరం కోసం ఎన్నో సబ్బులు వాడతాం. కానీ హృదయము కడుక్కోవాలంటే యేసు రక్తము ప్రతి పాపములో ప్రతి హృదయాన్ని కడిగేసేది యేసు రక్తమే. కాబట్టి మన హృదయము దేవునికి ఇచ్చి, హృదయం అనే తలుపును దేవుడి కోసం తెచ్చుకొని ఉంటే దేవుడు వచ్చి నివాసం చేస్తాడు. వాక్యం చెప్పిన దైవజనులకి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా తండ్రి, మా హృదయం అనే తలుపులను మేము మూసుకున్నాక మీకోసము తెరిచి ఉంచే ధన్యతను దయచేయండి తండ్రి. ప్రతినిత్యము అనునిత్యము మా హృదయంలో నీ వాక్యము నింపుకొని బ్రతుకున్నట్లుగా సహాయం దయచేయండి. మీ మాట ద్వారా సెలవిచ్చున్నారు. నీ వాక్యము నన్ను బ్రతికించును, బాధల్లో అది నాకు నెమ్మదిని అనుగ్రహించునని సెలవిచ్చున్నారు తండ్రి. మా హృదయంలో నీ వాక్యము మేము నింపుకున్నప్పుడు ఆ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది. కాబట్టి నిరంతరము మా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని బ్రతుకున్నట్లుగా సహాయం అనుగ్రహించమని వాక్యము చెప్పిన దైవజనులకు ఇంకా కావలసిన బలమును ఆరోగ్యమును దయచేసి మీ పని విషయంలో చక్కగా బలముగా వాడబారినట్లుగా మీ దాసుని బహుగా దీవించి ఆస్వాదించండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు దూరంగా ఉండి వింటున్న ప్రతి బిడ్డను కూడా మీ మాట ద్వారా వారిని ప్రేమించి క్షమించి మేమందరం కూడా మరణం వరకు నమ్మకంగా బ్రతికి మీరు ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకునే ధన్యతను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చక్కని